హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బాలాజీ తెలుగు టైలర్. అయితే ఇప్పుడు మనం థ్రెడ్ లేకుండా మనం గోటు వేసుకునే పద్ధతి అండి. గోటు వేసుకునే థ్రెడ్ లేకుండా థ్రెడ్ ఉన్నట్టుగా సన్నగా ఎలా వస్తుంది అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకున్నాను. చాలా సింపుల్గా చూడండి, మీకు అర్థమయ్యేలాగా. మీకు ఏదైనా తెలియకపోతే నా కామెంట్ చేయండి తప్పనిసరిగా. కొత్త వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి. దాన్ని కొడితేనే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అనమాట. అయితే ఇప్పుడు మనం సన్నగా ఎలా వేసుకోవాలి థ్రెడ్ లేకుండా అనే దాని గురించి చాలా సింపుల్గా చెబుతాను అనమాట. మీకు ఇది కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో మనం ఈ వీడియో అనేది చేస్తున్నాం అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఏం చేద్దామంటే బ్యాక్ పార్ట్ తీసుకుని దాన్ని ఇట్లా లైనింగ్ వేసుకుని ఈ లైనింగ్ అనేది ఎక్స్ట్రా వేయకూడదండి, వడ్డంబటే వేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ మనం గోటు వేసినప్పుడు ఈ థ్రెడ్ లేకుండా వేసేది సన్నగా వేయాలి కాబట్టి కుట్టు కనపడుద్ది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని సన్నగానే వేసుకోవాలి కొంచెం పైన. ఇప్పుడు చూడండి, ఇలా వేసాం కదా, ఇలా వేసుకున్నాం. దీనికి థ్రెడ్ పైపింగ్ కోసం 1 అంగుళం పీస్ తీసుకుందాం. ఒక ఇంచు పీస్ తీసుకున్నాను. ఇప్పుడు దాన్ని మనం ఏం చేద్దామంటే ఇలా ఖర్చు పగలు తీసేసేయండి. ఇలా ఖర్చు పగలు కొట్టేసుకుని ఇలా సన్నగా వడ్డమ్మటే వేసేసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, మనం ఏం చేయాలంటే లోపల నుండి లోపల వేసుకుని, ఇది పైన కదా, ఈ తిరగలు వేసుకుని దీని ఎమ్మటి అంచెంబటే ఇట్లా దీన్ని ఇటు పక్కకు ఈ లోపల పెట్టేసుకోవాలి. కుట్టింది ఇలా పెట్టేసుకోవాలి, అడుగున పెట్టేసుకుని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకుని చాలా సింపుల్ అనమాట. ఇది వేసుకోవటం కూడా బాగుంటుంది కూడా, చూస్తారుగా. ఇప్పుడు నీట్గా వస్తుంది గోటు కూడా. ఇప్పుడు అట్లా పెట్టేసి మనం పైన ఖర్చు ఉంది చూసారా, ఈ ఖర్చు మనం ఎంత వేస్తామో అంతే వస్తుందండి గోటు. అది చూసుకుని కరెక్ట్గా వేసుకోవాలి. ఎక్కువ తక్కువ వేసుకోకుండా కరెక్ట్గా. మనం లావుగా వేసుకుంటే ఇక్కడ కొంచెం లావుగా వస్తుంది, సన్నం వేసుకుంటే సన్నం వస్తుంది. ఇది మనం ఇక్కడ వేసుకునే దాన్ని బట్టే ఉంటుందండి అంచు అమ్మట.
ఇట్లా నిదానంగా చక్కగా సింపుల్గా వేసుకోవచ్చు. చూసారుగా ఇలా వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మనం పైకి తిప్పేసుకోవాలి. ఇలా పైకి తిప్పేసుకొని ఇలా గీరేసుకోండి నీట్గా. ఒకసారి ఇలా గీరేసుకున్నా పర్లేదు, లేకపోతే వేసేసుకోవచ్చు అన్నమాట. ఇలా పైకి వేసేసుకోవాలండి. చూసారుగా ఇలా సన్నగా మనం ఎంత సన్నగా వేసుకుంటే అంత సన్నగా వస్తుంది అన్నమాట. ఇది మనం వేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఇట్లా మీకు ఏదైనా తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. తప్పనిసరిగా కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను. మనకి ఉపయోగపడేది అయితే వీడియో కూడా చేస్తాను అన్నమాట తప్పనిసరిగా. ఇదిగోండి ఇలా చూసారుగా ఎంత నీట్గా వస్తుందో గోట్ అనేది. ఇలా ఇంకా సన్నంగా కావాలనుకోండి, ఇంకా సన్నగా వేసుకోవాలన్నమాట. అట్లా ఇదేంటంటే నేను మోడల్ కోసం దీని పక్కన ఇంకో బద్ద వేస్తాను అనమాట. బద్ద వేసినప్పుడు ఇంకా నీట్గా ఉంటుంది. అందుకని కొంచెం మందం పెట్టుకున్నాను. ఇంకా సన్నగా కావాలంటే ఇంకా సన్నగా పెట్టుకోవచ్చు అనమాట, మీ ఇష్టం అది. ఇది ఈజీ వే అనమాట. ఇది కూడా మనకు థ్రెడ్ వేసినట్లే నీట్గా వస్తుంది. ఎందుకంటే మనం మడిచి కొడుతున్నాం కాబట్టి లోపల మందం ఎక్కువ అవుతుంది కాబట్టి మందంగా వస్తుంది అనమాట. చూసారుగా పైపింగ్ వేసినట్టుగా చక్కగా మందంగా చాలా నీట్గా వచ్చింది. ఇలా వేసుకోండి. ఇది కూడా చాలా సింపుల్ వే అనమాట.